హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. అంతకన్నా ముందు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రతిరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూసే మీ అందరికీ కూడా అవగాహన వచ్చే ఉంటుంది. ఈ పాటికే టీవీ వాల్యూమ్ని మ్యూట్లో పెట్టి చక్కగా గురువుగారితో మాట్లాడండి. పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేస్తే ఈ 10 నుంచి 11 గంటల వరకు గురువుగారితో మాట్లాడి మీ జాతకం తెలుసుకోవచ్చు. లేదా ఒకవేళ మనకి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మాట్లాడాలి అని ఎవరన్నా అనుకున్నా, లేదా మీ దోషాలు తెలుసుకున్న తర్వాత వాటిని నివృత్తి చేసుకోవాలి అని ఎవరు భావిస్తూ ఉన్నా కూడా ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో విశేష హోమాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, సుదర్శన హోమం, సూలిని దుర్గ హోమము, అలాగే శని దోషాలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా నవగ్రహ హోమాలు వంటివి, అలాగే పితృదోష నివారణ కోసం పూజలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిలో ఎవరు పాల్గొనాలి అనుకున్నా, సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన, ఆశ్లేష బలి వంటి క్రతువుల్లో పాల్గొనాలి అనుకున్నా స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. మీరు స్వయంగా పాల్గొనవచ్చు, లేదంటే మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని మీ పేరు మీదే ఆ పూజలన్నీ కూడా జరిపించుకోవచ్చు. ఇక ఈసారైతే ఏప్రిల్ 5వ తారీఖున చక్కనైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఆ రోజున కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మీ పేర్లు అయితే నమోదు చేయించుకోండి. గురుగారు, కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా వారి గురించి అండి. మీ వారి గురించా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 6/6/1974 అండి. టైం చెప్పండి. రాత్రి 11:35 అండి. 11:35 కదమ్మా? అవునండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయవాడ అండి. ఓకే, మీ వారి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, పేరేంటి? భాస్కర్ సీతారామాంజనేయులు. భాస్కర్ సీతారామాంజనేయులు గారా? చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? హెల్త్ ఎట్లా ఉంది? బాగుందా? ఏంటండి? ఆరోగ్యం బాగుందా అంటున్నా. బాగుంది స్వామి. దేని గురించి అడుగుతున్నామ్మా? మా వారి గురించి అండి. అయితే మా వారు కొద్దిగా వ్యాపార పరిస్థితి లేక వాళ్ళ నాన్నమ్మ గారు రైస్ మిల్లో ఉన్నారని కొద్దిగా. అయితే 5 months అయిందండి. స్థిరంగా ఉండగలం స్వామి ఇక్కడ రైస్ మిల్లు. కొద్దిగా అంటే ఒత్తిడి ఉంటుంది, కొద్దిగా తెలిసిన వాళ్ళు కొద్దిగా పార్ట్నర్స్ వాళ్ళు కొద్దిగా ఒత్తిడి పెడతా ఉన్నారు డబ్బుల విషయాలు కొద్దిగా మనకి. సరే సరే వినండి. జాతకపరంగా గోచారపరంగా శని ఏలినాటి శని ప్రారంభమైంది. మీనరాశులకు శని వచ్చాడు కాబట్టి కొన్ని చికాకులు ఉంటాయి. మరి చేస్తున్న వృత్తిలో స్థానం భ్రంశం ఉంటుంది. మరి చేస్తున్న పని నచ్చకపోవడం, లేదా కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఉన్న స్థానం మారి ఇంకో స్థానానికి వెళ్ళడము, కొత్త వ్యాపారం చేయడం, ఇట్లా ఏదో ఒకటి జరిగే అవకాశాలు 100% కనపడుతున్నాయి. మరి దీనివల్ల అనవసరమైన ఖర్చులు, మరి కుటుంబంలో చికాకులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి శనికి చేయించండి. శనికి చేస్తే ఇబ్బందులు పోతాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. చూస్తున్నటువంటి ప్రేక్షకుల్లో ఎవరైనా గురువుగారికి అంటే లైవ్కి కార్యక్రమానికి ఫోన్ చేస్తున్నా కలవడం లేదు, మాకు ఆర్థిక స్తోమత లేదు, శక్తి లేదు, కానీ గురువుగారితో మాట్లాడి జాతకం తెలుసుకొని కాస్త దోషాలు నివృత్తి చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకునేలాగా చక్కని అవకాశాలతో ముందుకు వెళ్ళాలి అని చాలామందికి ఉంటుంది. అటువంటి ఎవరైనా శక్తి లేనటువంటి వారు మీకు కింద స్క్రోల్ అవుతున్న పీఠం నెంబర్స్కి ఫోన్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. అయితే మీరు అనుకున్న సమయానికి కాదండి, పీఠం తరపున ఏ సమయం అయితే చెప్తారో ఆ సమయానికి ఖచ్చితంగా ఉండాలి. అలా వారంలో 2కి మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీరు ఆ సమయాన్ని మిస్ చేసుకున్నా, రాలేకపోయినా క్షమించాలి, మళ్ళీ ఇంకెప్పుడైనా ప్రయత్నించాలి తప్ప అప్పుడైతే కుదరదనమాట. సో ఇలా ఎవరికి శక్తి లేదు అనేది కూడా మీకు తెలుసు. ప్రతిరోజు వితిన్ సెకండ్స్లోనే మీ జాతకాన్ని చెప్పే గురువు గారికి మీరు ఇవ్వగలరా, ఇవ్వలేరా, అపాయింట్మెంట్కి మీరు స్పెండ్ చేయగలరా, ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. కాబట్టి నిజాయితీగా మేము భరించలేము కానీ జీవితంలో ముందుకు వెళ్ళాలి, దోషాలను నివృత్తి చేసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే పీఠం నెంబర్స్ని సంప్రదించండి. వారంలో 2కి ఫ్రీగా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా. నమస్తే. నమస్తే చెప్పండి. నాగలక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే తెలుసుకోవాలి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. నా
నా గురించే తెలుసుకోవాలి. నా పేరు నాగలక్ష్మి సార్. నాకు డేటా ఏం లేదు. మీ ఆయన పేరేంటి? సాంబశివరావు. బాగాలేదు, గత 5 ఏళ్ల నుంచి పరిస్థితి బాగాలేవునా? అవునండి. గత 5 ఏళ్ల కాలంలో విపరీతమైన ఖర్చులు ఉంటాయి. ఆస్తులు ఏమైనా నష్టపోయారు? ఆస్తులు అమ్మారా ఏమన్నా? ఉన్నామా లైన్లో? ఆస్తులు అమ్మే పరిస్థితి వస్తుంది. మరి దానివల్ల కొన్ని అప్పులు పాలు అవుతారు, కొంత చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. అవునా? కాస్త శని బాగాడమ్మ, శనికి చేయించండి ప్రజెంట్. ఓకేనా? శనికి చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి. చేయకపోతే ఏమవుతుంది, ఇంకా 3 ఏళ్ళు బాధలు పడాలి. అట్లా నీది బాగాలేదు, మీ ఆయనది కూడా బాగాలేదు. కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్గా కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా చెప్పండి, ఎవరి గురించి? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నామా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 8/5/1960 అమ్మా. 8/5/60. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 2:20 అమ్మా. ఓకే, మీ పేరండి? అయ్యా మీ పేరు? నా పేరు రామేశ్వర్ శర్మ అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కడప నుంచి మాట్లాడుతున్నామ్మా. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి శర్మ గారు. నమస్తే. నమస్తే గురువు గారు. నమస్తే అండి. నేను రిటైర్ అయ్యాను. నా జీవితం ఎలా ఉంటుంది, రాబోయే జీవితం ఎలా ఉంటుంది మీకు ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను గురువు గారు. జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఉద్యోగం చేసి ఉంటావు. అవునా? మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారా లేదా? సంపాదించాను. రోజులు ఆరోగ్యము హాయిగా ఉండేటట్టుగా. జాతకం, మీ జాతకం నెంబర్ 1 జాతకం. కానీ ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలబడకపోవచ్చు. ఎట్లా ఉంది పరిస్థితి? అదే మీరు చెప్పింది కరెక్టే స్వామి. ఎక్కువ పర్సెంట్ ఖర్చు అయిపోతుంది. సంపాదించిన దానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. అవును స్వామి, నిజమే. నిలవైతే ఏమి ఉండదు ఈ రోజుకి. అవునా? అవును స్వామి. అది పరిస్థితి. జాతకపరంగా నెంబర్ 1 జాతకం. చాలా బాగుంది. మంచి ఉచ్చస్థితిలో బతికారు ఒకప్పుడు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు. అన్నీ బాగున్నాయి. పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి వెళ్ళి ఉంటారు. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? పిల్లలు పెద్ద అమ్మాయికి ఆరోగ్యం బాగుంటుంది స్వామి. కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. నా జీతం అంటే నా పెన్షన్ వచ్చేసి పెన్షన్ దాదాపు మొత్తం ఆమెకి ఇస్తున్నాడు. ఆరోగ్యం వేరు, పిల్లల స్థితిగతులు వేరు. గుర్తుపెట్టుకోండి. స్థిమితంగా ఉంటారు. ఇబ్బందిలో ఉంది స్వామి. విడిగా ఫోన్ చేయండి ఒకసారి. విడిగా ఫోన్ చేస్తే అమ్మాయి జాతక డేట్ ఆఫ్ బర్త్ తీస్తే సరే ఎందుకు ప్రాబ్లం అవుతుంది ఏంటో కూడా చెప్పొచ్చు. ఓకేనా? మీదైతే నెంబర్ 1 ఉంది, నో ప్రాబ్లం. గురుగారు, ఈ కాలంలో చాలా మందికి ఉండే సమస్య ఏంటంటే డబ్బు సంపాదించినా నిలవకపోవడం అనేది. అలాగే ఇప్పుడు మనం పీఠం తరపున నిర్వహించేటువంటి హోమాది క్రతువుల్లో దోషాలు ఉన్నవాళ్ళు మాత్రమే పాల్గొనాలా? ఎవరైనా చక్కగా పాల్గొని వాళ్ళ జీవితం సుఖంగా ముందుకు వెళ్ళేలా కావచ్చు, భగవత్ అనుగ్రహంతో కావచ్చు వెళ్ళేలా ఉపయోగపడతాయంటారా? ఖచ్చితంగా. జాతక చక్రంలో కుజదోషం కనుక బలంగా ఉన్నట్లయితే ఎవరికైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా కనీసం ఒక 20% 30% కూడా డబ్బులు దాచలేరు. కారణం ఏంటంటే కుజదోషం ఒకటి, నాగదోషం ఒకటి ప్రధానమైన కారణాలు. చాలామంది తెలియక ఏదో దైనందిన జీవితంలో రోజులు గడిపేస్తూ ఉంటాం. కానీ ఇటువంటి దోషాలు ముందుగా ఒకసారి చూడటం, దానికి ఒక్కసారి కనుక నాగప్రతిష్ఠ ఆశేష బలి చేస్తే చాలు, మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు. ఈ ప్రోగ్రాం పెట్టింది కూడా దాని గురించే కారణం. ఎందుకంటే చాలామందికి తెలియట్లేదు, మరి చెప్పేవాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పట్లేదు. చెప్పకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. మరి దైనందిన జీవితంలో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం. అవునా? తీర్థయాత్రలు చేస్తుంటాం, రకరకాల ఖర్చులు పెడుతూ ఉంటాం. కానీ ఇటువంటి దోషాలు ఉండటం వల్ల జీవితంలో పైకి రావడం కష్టం. మరి మన పిల్లలకి ఏదైనా కొద్ది గొప్ప ఇవ్వాలంటే కూడా రూపాయి దాచలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇదంతా కూడా ఈ యొక్క కుజ దోషాల వల్ల, నాగదోషాల వల్ల జరుగుతుంటాయమ్మా. దాని గురించే మనం ఈ యొక్క కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి ఇది కొన్ని వేల మందికి చేయించాను, వేల మందికి కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. కాబట్టి దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. మా టీవీకి దూరంగా రండి. టీవీకి దూరంగా వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ 17/11/1989. 17/11/89. 89. ఓకే, టైం చెప్పండి. టైం గుర్తులేదు. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా? ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. మీ పేరు? స్వప్న నా పేరు. టైం ఏదో ఒక సమయం చెప్పాలమ్మా, మీరు మాట్లాడండి గురువు గారితో. సార్ చెప్పన్నా. సుమారు ఎన్ని గంటలకు పుట్టావో చెప్పు, సుమారుగా చెప్పు. ఉదయమా, మధ్యాహ్నమా, అసలు తెలియదా? అంటే మధ్యాహ్నం కావచ్చు అండి, తెలియదు. ఏం పని చేస్తుంటావు? ప్రజెంట్ ఖాళీ ఉంది. ఏమా? హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఫారం. బయట ఉన్నాడా? అవును. ఓకే, ఏంటి సమస్య ఏంటో చెప్పు.
ఇంట్లో ఏమీ బాగాలేదండి అనుకుంటున్నాను. ఇంట్లో బాగలేదంటే మీ ఆయన జాతకం చూడాలి, లేకపోతే పిల్లలు చూడాలి. ఇదేమో కరెక్ట్ టైం లేదంటున్నావు. కరెక్ట్ టైం అంటే బలానా గ్రహం ప్రాబ్లం ఉంది, బలానా చేస్తే మార్పు వస్తుందని చెప్పొచ్చు. ఓకేనా? లేదంటే హస్తరేఖలు చూసి చెప్పొచ్చు, లేదంటే ప్రశ్నాశాస్త్రం చెప్పొచ్చు. ఇవన్నీ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇడిగా కాల్ చేయండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. స్వామి బాబుది అడుగుదామని స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 22/2/1993. 22/2/93. టైం చెప్పండి. 6:05. ఎప్పుడమ్మా? ఉదయమా సాయంత్రమా? ఉదయం. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి. చెప్పమ్మా. జాబ్ రెడ్డి స్వామి. జాబ్ చేస్తున్నాడా? లేదు స్వామి, అమెరికాలో ఉన్నాడు స్వామి బాబు. ఆ బాబుకు ఉద్యోగం రాలేదు స్వామి, పెళ్లి కావాలి స్వామి. ఇప్పుడు అమెరికా పంపించాను. 5 ఏళ్ళైందా 6 ఏళ్ళైందా? ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది స్వామి. 20 వచ్చింది స్వామి. చదువుతున్నాడా? అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది స్వామి. ఓకే. ఎంఎస్ అయిపోయింది, ఇప్పుడు చదువుతా. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు స్వామి. ఖచ్చితంగా వస్తుంది, ధైర్యపడాల్సిన పని లేదు. సంతానం కలిగిన తర్వాత మంచి వృద్ధిలోకి వస్తాడు. అర్థమైందా? భార్య వచ్చినాక ఇంకా బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ శని బాగలేడు కాస్త. శని దోషమా? శని దోషం వల్ల కొద్దిగా ఉద్యోగం లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి శనికి ఒక్కసారి చేయించు చాలు, సరిపోతుంది. అన్నీ బాగుంటాయి. మంచి భార్య చేస్తుందని చెప్పే కదా. మంచి భార్య చేస్తుంది, మంచి అందమైన సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత బాగుంటుందని కూడా చెప్పా. నువ్వు మళ్ళీ వెనక్కి వస్తున్నావు అట్లా. ఓకే అమ్మా, నమస్తే. గురుగారు, టీవీ పెడితే చాలు, మొబైల్ ఓపెన్ చేస్తే చాలు, షష్టగ్రహ కూటమి జరగబోయే విపత్తులు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ షష్టగ్రహ కూటమి ప్రకృతి మీద ప్రకోపాన్ని చూపిస్తుందా, మనిషి మీద చూపించకపోతుందా? మీరిచ్చే వివరణ ఏంటండి దీని గురించి? ప్రధానంగా ఇటువంటి గ్రహాల కూటమి సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఫస్ట్ 4 గ్రహాలు సహజంగా కలుస్తూనే ఉంటాయి. 4 గ్రహాలు సంవత్సరంలో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కలుస్తూనే ఉంటాయి. మరి ప్రధానమైన గ్రహాలు 6 గ్రహాలు అంటే ఎన్ని రోజులు కలుస్తాయంటే 2 రోజులు మాత్రమే షష్టగ్రహ కూటమి ఉంటుంది. మరి 2 రోజుల్లో తలకిందులు ఏమైనా అవుతుందా మానవుడికి? ఇప్పుడు ఒక పెద్ద ఉద్యోగం ఉందనుకోండి, ఆ 2 రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది తప్ప 2 రోజులు తలకిందులు అయితే కాదు నాకు తెలిసి. ఇది ఏంటంటే దేశానికి సంబంధించినటువంటి ఇటువంటి కొన్ని గ్రహగతుల వల్ల దేశానికి కొన్ని రకాల విపత్తులు ఉంటాయి. అంతేగాని ప్రతి మానవుడి మీద ఏదో జరిగిపోతుంది అనేది మాట ఒట్టి మాట. కాదే కొన్ని రాశుల వాళ్ళకి మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి కొంత ఏ స్థానంలో ఉన్నది కాబట్టి ఆరోగ్యపరమైన జాతక చక్రంలో ఆరోగ్యపరమైన దోషాలు ఏమైనా ఉన్నట్టయితే ఈ టైంలో కొద్దిగా ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు సహజంగా ఉంటాయి. మరి తర్వాత సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాని తర్వాత తులారాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు, శత్రు సంబంధమైన సమస్యలు కొద్దిగా ఉంటాయి. మరి అటువంటి విషయాలు మనం ఏం చేయాలి? మన శత్రువులు ఎవరు, మన హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది కొద్దిగా జాగ్రత్త పడాలి, అంతే కదా. తర్వాత మీనరాశి వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక జ్యోతిష్యం అనేది రేపు ఏం జరుగుతుందో చెప్పబోయేదే జ్యోతిష్యం. దాన్ని చూసుకుని భయపడటమో, లేకపోతే బెదిరిపోవడమో, లేకపోతే బింబేలు ఎత్తిపోవడమో జరిగితే అనుమానం పెనుభూతం అన్నట్లుగా ఇంతుంటే ఇది ఇంకా పెద్దగా అవుతుంది, అంతే కదా. అనుమానం అనేది పనికిరాదు. మనం కరోనా చూసాం. కరోనా సమయంలో ఎంతో భయంతో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ప్రతి వాడికి కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కరోనా ఉంది. కరోనా అంటే ఏంటి అసలు? ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కరోనా అని కొత్త పేరు పెట్టారు, అంతమించి ఏం లేదు. ఇట్లా మనిషికి ఏదైనా అవుతుందంటే భయం అనేది పుడుతుంది, అంతే కదా. మృత్యు వస్తుందంటే భయం పడుతుంది. కాబట్టి ఇటువంటివేవో ఈ సోషల్ మీడియాలో విపరీతంగా చెప్తున్నారు. ఈ చెప్పేవాడు కూడా ఎవడు పెడితే వాడు చెప్పడం అనేది కామన్ అయిపోయింది. అసలు నిన్న మనం కొన్ని చూస్తున్నా, యాంకర్లు కూడా రాశి ఫలాలు చెప్పేస్తున్నారు. ఈ గురువుల దగ్గరికి వెళ్ళి చెప్పడం ఎందుకులే, టైం వేస్ట్ ఎందుకని వాళ్ళే వాయిస్ ఓవర్ పెట్టి ఇమేజెస్ పెట్టి యాంకర్లు కూడా రాశి ఫలాలు చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడేం జరుగుతుంది, రేపేం జరుగుతుంది కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా అంత 100% ఎప్పుడు పనిచేయవు. రాశి ఫలాలనేవి కొద్దిగా కొంత మాత్రమే ఉంటుంది తప్ప ప్రభావం 100% పనిచేస్తే ఇక ఈ డాక్టర్లు ఎందుకు, ఈ ఇన్ని రకాల వ్యవస్థలు ఎందుకు, అంతే కదమ్మా. కాబట్టి నమ్మాలి, కొంతవరకే నమ్మాలి. నిజంగా ఏదో అయిపోతుంది అన్నమాట ఒట్టి మాట. చిన్న చిన్న ప్రభావాలు ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, దైవ బలాన్ని పెంచుకోవాలి, అంత తప్ప ఇంకేం అంత భయపడాల్సిన పని అయితే లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. గురుగారు
అమ్మా గురుగారితో మాట్లాడచ్చు. ఒక్కసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. 93 ఆగస్టు 6 రాత్రి 11:30 నుంచి 12. ఒక్క నిమిషం 93 వరకు అర్థమైంది. 93 ఆగస్టు 6 ఆగస్ట్ 6 రాత్రి 11:30 నుంచి 12 వరకు. ఓకే. ఎవరిదమ్మా జాతకం? నాది మీ పేరు? సతీష్. కొంచెం టీవీకి దూరంగా ఉండి మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా, స్పష్టంగా మాట్లాడండి. నమస్కారం అండి. మీరు పక్కకు రండి, మీ సౌండ్ ఇక్కడ రీసౌండ్ వస్తుంది మాకు ఇక్కడ. పక్కనే ఉన్నాం. చెప్పండి, గట్టిగా మాట్లాడండి. అది నా పేరు సతీష్ అండి. అయితే నేను మ్యారేజ్కి ఎదురుకెళ్దాం అనుకుంటున్నాను, ఒక లవ్ మ్యారేజ్ మ్యాటర్. సో ఎదురుకెళ్దాం అంటే చాలా ఆటంకాల కింద ఉంది. వాళ్ళు మా ఇద్దరికి ఎదురు ఎలా ఉంటుందని ఒక మాట ముందు అడుగుతామని. సతీష్ అని పేరు? సతీష్ అండి. ఇప్పుడు అమ్మాయిని ప్రేమించావు అంతేనా? అవునండి. ఆ అమ్మాయిని నేను దూరం పెట్టింది అవునా? లేదండి, కూడా చేస్తుంది. అయితే ఇద్దరు మ్యారేజ్కి వెళ్ళాలి అని ఫిక్స్ అవ్వకముందు అంత బాగానే ఉంది. ఎదరికి వెళ్దాము అని మేము అనుకున్నా కానీ చాలా ఆటంకాల కింద ఉంది. ఓకే, ఇద్దరికి జాతకాలు కలుగుతున్నాయా లేదా అని. నువ్వు ఫోన్ చేసావు, నీ మాట సగం వినిపిస్తుంది. 90 ఏళ్ళ ముసలోళ్ళలాగా మాట్లాడుతున్నావు. ఒకటి, మరి ఇద్దరు జాతకాలు చూడాలంటే ఆ అమ్మాయిది కూడా చూడాలి. నీ జాతకంలో అయితే పెద్ద దోషాలేం లేవు. మరి ఆ అమ్మాయి జాతకంలో చూస్తే ఆ అమ్మాయి దాంట్లో ఏమన్నా ఉంటే కూడా దాని ప్రభావం మీ దంపతుల మీద ఉంటుంది. కాబట్టి విడిగా అమ్మాయి జాతకం చూపించుకో, ఒకసారి చూపిస్తే తెలుస్తుంది కరెక్ట్గా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? పాప గురించి అండి. పాప గురించా? సరే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 2001 జూన్ 5 అండి. టైం టైం వచ్చేసి 5:20 మధ్యలో. ఎప్పుడమ్మా? 5:20 ఉదయమా సాయంత్రమా? ఉదయం. పాప పేరు? పాప పేరు సింధు. సింధు. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. తెలుసుకున్నాను. ఆరోగ్యం ఎట్లా ఉంది? పెళ్లి విషయం ఎట్లా ఉందో చెప్పు. ఏం చదువుతుంది అమ్మాయి? అమ్మాయిది ఎంఎస్ అయిపోయింది. జాబ్ గురించి సర్చింగ్ చేస్తుంది. ఎంఎస్ అయిపోయిందా? ఎంఎస్ అయిపోయింది. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే సర్పశాప యోగం ఉంది. గురుగారు ఇంకొకటి, అయితే పాప టెన్షన్ పడుతుంది జాబ్ గురించి. తను ఎంఎస్ అయిపోయింది, ఇంకా జాబ్ వస్తలేదు అనేది టెన్షన్ బాగా పడుతుంది. అమ్మాయి పేరేంటి? సింధు. సింధు. గోచార పరంగా శని బాగలేడు ఒకటి. తర్వాత కుజాష్టమ దోషం ఉంది. దీనివల్ల కుజాష్టమ దోషం ఉంటే ఏమవుతుందా అంటే సంపాదన, వృత్తిపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. కుజుడు ఏంటంటే మరి ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చేవాడే కుజుడు. మరి ఆర్థికపరమైన ఇబ్బందులు పెట్టేవాడు కుజ భగవానుడు. కాబట్టి ఈ సర్పశాపయోగం వల్ల ప్రధానంగా ఉద్యోగ సమస్య, మరి ధనం వచ్చిన డబ్బులు రావడానికి ఇబ్బందులు కలగడం, తర్వాత పెళ్లిపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా రెండో పెళ్లి యోగం కనపడుతుంది. మరి కుజాష్టమ దోషం మహాదోషం అంటారు. మరి మాంగళ్య స్థానంలోనే సర్పశాప యోగం ఉంది. దీనివల్ల ఏంటంటే ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఖచ్చితంగా చేసుకునేవాడికి ఒక గండం అనేది కనపడుతుంది. మరి ఇట్లాంటి విషయాలు డైరెక్ట్ చెప్పకూడదు, విడిగా ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తా. తప్పకుండా. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. అమ్మా ఎవరి గురించి? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1965. 65 69 11 టైం చెప్పండి. 1 AM to 2 AM మధ్యలో. 1 AM. 1 AM to 2 AM మకరం నక్షత్రం. ఓకే, అంటే ఇది 3వ తారీఖా? శ్రవణ నక్షత్రం. అమ్మా మీరు అవన్నీ ఏం చెప్పొద్దు, గురువుగారు చెప్తారు. గురుగారు చెప్పమ్మా. నాకు ఆరోగ్య రీత్యా కొంచెం హెల్త్ బాగుండడం లేదు. మీ పేరు చెప్పండి. నా పేరు శ్యామలాదేవి. మీ వారి పేరు? మా వారి పేరు రామేశ్వర శర్మ. రామేశ్వర శర్మ. పెద్దమ్మాయి పేరు చెప్పండి. పెద్దమ్మాయి పేరు పెద్ద మగపిల్లలు ఉన్నారా మీకు? లేదండి, ఇద్దరు అమ్మాయి పేరు. అమ్మాయి పేరు, పెద్దమ్మాయి పేరు చెప్పండి. పెద్దమ్మాయి పేరు పద్మప్రియ. పద్మప్రియ. కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న గండం కనపడుతుంది. ఫస్ట్ శనికి 4 రకాల హోమాలు, శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయించండి. చేస్తే ఆరోగ్యపరంగా మరి మెడికేషన్ లేకుండా బయటపడతావు. లేకపోతే మాత్రం కొంత లేనిపోనివన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. దానివల్ల ఖర్చు మరి ఒళ్ళు గుల్ల ఇళ్ళు గుల్ల అన్నట్టు అవుతుంది పరిస్థితి. తప్పకుండా గురుగారు ఈసారి చాలా విశేషంగా వసంత నవరాత్రుల్లో మీరు కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. శని దోష నివారణ కోసం కావచ్చు, దోష పరిహారాలు, సామూహికంగా ఇవన్నీ కార్యక్రమాలు అనేవి.
ఆ విశేషం ఏంటి? ఎటువంటి దోషాల నివృత్తి అనేది జరుగుతుందండి? వసంత నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. వసంత నవరాత్రులు కానీ, దేవీ నవరాత్రులు కానీ, గణపతి నవరాత్రులు కానీ చాలా విశేషం. మరి ఈ నవరాత్రులలో ఎటువంటి కార్యం తలపెట్టినా ఇక దాంట్లో అనుమానం లేదు. రామచంద్రమూర్తి నవరాత్రులు అవన్నీ కూడా రామబాణం ఎటువంటిది అంటే తిరుగులేనటువంటి రామబాణం. ఆ సమయంలో దివ్యమైన ముహూర్తం 5వ తారీఖు చాలా అద్భుతమైన ముహూర్తం దొరికింది. మరి రియల్గా మాకు కూడా ఇబ్బందే. పండగ ముందు రోజు బ్రాహ్మణులు దొరకడం కష్టమే, కానీ ముహూర్తం బాగుందని చెప్పి నిర్ణయించడం జరిగిందమ్మా. ఆ రోజున యథావిధిగా ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, స్త్రీ శాపం, మరి పితృదోషాలు కూడా పితృదోష నివారణ, మరి ఈ రకమైన శనికి సంబంధించిన 4 రకాల హోమాలు, మృత్యుంజయ ఆయుష్ హోమాలు ఇవన్నీ కూడా 5వ తారీఖున చేయబోతున్నాం. తప్పకుండా. అంటే ఎటువంటి దోషాల నివృత్తి జరుగుతుంది గురువుగారు? ఆ రోజున మనం పూజల్లో పాల్గొంటే ఎటువంటి ఫలితాలు అందుకోవచ్చు? ప్రధానంగా కుజదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, కాల సర్పదోషం ఉన్నా, లేదు మేము ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం అని ఇబ్బందులు పడేవాళ్ళు కానివ్వండి, మరి ఆల్రెడీ వివాహ వ్యవస్థలో ఇబ్బంది పడి డైవర్స్ అయిపోయో, లేకపోతే పెళ్లి చేసుకుని భార్యాభర్తల మధ్య అనుబంధం లేక కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నా, సంతానపరమైన ఇబ్బందులు పడుతున్నా, సంతానం లేక ఇబ్బందులు పడుతున్నా, మరి కొంతమంది చూడండి అబార్షన్స్ అవుతుంటాయి పాపం ఎన్నిసార్లు ట్రై చేస్తే కూడా. మరి కొంతమంది మెడికేషన్ వాడుతుంటారు పిల్లల కోసం. నేను చాలామంది చూస్తుంటాను నిత్యకృత్యంలో. మరి ఎన్నో రకాల మందులు వాడతారు, ఐవీఎఫ్ ఇట్లా ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇది చేసిన తర్వాత సక్సెస్ అయిన కేసులు చాలా ఉన్నాయి ఇదే హైదరాబాద్లో. ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా 100% పనిచేస్తుందమ్మా, అందుకే అనుమానం లేదు. కొన్ని వేల మందికి చేయించాం, మరి దీనివల్ల ఎంతోమంది సత్ఫలితాలను పొందున్నారు కాబట్టి మనం ఇది చేస్తూ ఉన్నాం. తప్పకుండా గురుగారు. కాలర్స్ ఉన్నారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? 69 సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 2 నుంచి 3 లోపల. ఓకే. ఎవరిదమ్మా జాతకం? మా వారు. ఓకే అమ్మా, మాట్లాడండి గురువుగారితో. పేరేంటమ్మా? శ్రీనివాసులు గురువు గారు. ఏంటి సమస్య ఏంటి? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం పర్వాలే, కాకపోతే ఆర్థిక బాధలు గురువు గారు. కొంత ప్రజెంట్ బాగలేదు. బుధ మహాదశ ప్రారంభమైంది. కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా అంత భయపడాల్సిన పని లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు సెటిల్ అయ్యారా మంచిగా? పిల్లలు పాప MBA చదువుతుంది, అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. ఓకే, మరీ అంత భయపడాల్సిన పని లేదు. గడిచిపోయిన కాలం 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడి ఉంటారు, అవునా? చిన్నగా కాదు గురువు గారు. గత 3 ఏళ్లలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు, అవునా? అవును. ఇంకా భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి 15 సంవత్సరాల పాటు మీ ఆయనకి తిరుగులేదు, అర్థమైందా? ఎప్పటికో మెరుగుపడుతుంది గురువు గారు. మరీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం అనుకోండి. నేను చెప్తున్నాగా, ఇక్కడి నుంచి రాబోయే కాలం మొత్తం బాగుంది, ఓకేనా? అనుమానం లేదు. జాబులు, పిల్లలు సెటిల్ అవుతారు, అన్ని రకాల కుటుంబం వృద్ధిలోకి వస్తుంది, సొంత ఇళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకో, 10 నుంచి 15 ఏళ్ల లోపల ఇన్ని రోజులు ఎన్నైతే ఇబ్బందులు పడ్డావో, ఇన్ని కష్టాలు పడ్డారో అవన్నీ సమసిపోతాయి. రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా ఓపిక పట్టండి. నాకు తెలిసి తిరుగులేదు మీకు రాబోయే కాలం, ఓకేనా? సరే గురువు గారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. వినిపిస్తోందమ్మా. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. వేరే కాల్ పెట్టారు మేడం. నమస్తే మేడం. అమ్మ మీరు మళ్ళీ టీవీ వాల్యూమ్ వినిపిస్తే కాల్ కట్ చేసేస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నెక్స్ట్ కాల్ తీసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకోండి. దయచేసి చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఎవరైనా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్ చేయండి. అంత సౌండ్ పెట్టుకుంటే ఎటని మాట్లాడతారు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అయ్యా చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31/1/1996. ఓకే. టైం చెప్పండి. 11:30. ఓకే. ఎవరిదండి జాతకం? మా అబ్బాయి అండి, కే సతీష్ అండి. టైం ఎంతండి? 11:30 గురుగారు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? హైదరాబాద్ అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురువు గారు. నమస్తే అండి. మా అబ్బాయి పేరు సతీష్ అండి. చదువుతున్నాడా? చదువు కంప్లీట్ అయిందా? చదువు జాబ్ చేస్తున్నాడు గురువు గారు. జాబులో ఏమైనా గ్యాప్ వచ్చిందా? మధ్యలో ఖాళీ ఏమైనా వచ్చిందా? మధ్యలో ఏం ఖాళీ రాలేదు గురువు గారు. కంటిన్యూగా పనిచేస్తున్నాడు కదా? అవునండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. మరి 2018 నుంచి చాలా బాగుంది, 2020 నుంచి చాలా బాగుంది. మీ టైం కూడా బాగుంది. మీరేం పని చేస్తుంటారు?
మేము రజకులం గురువు గారు. ఎక్సలెంట్ ఉంది మీ వాడి జాతకం, చాలా బాగుంది. రాబోయే కాలం తిరుగులేదు. గురుమహాదశ నడుస్తుంది. గురుమహాదశ ఎప్పటిదాకా ఉందంటే 2034 దాకా ఉంది. ఇదంతా గోల్డెన్ పీరియడ్. ఈ గోల్డెన్ పీరియడ్లో ఆయనకు కలిసి వస్తుంది, ఆయన వల్ల నీకు కూడా కలిసి వస్తుంది. మంచిది గురువు గారు. చాలా బాగుంది. పుష్యరాగం పెట్టించొకటి, ఇంకా వీలుంటే పగడం, జపాన్ పగడం, ఈ 2 పెట్టించండి. పెడితే ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? మంచిది గురువు గారు. రైట్. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? అమ్మ, మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ January 9th. జనవరి 9th? January 9th, 2019. 6 years మా బాబుకి. ఒక్క నిమిషం 2019? 2019. టైం చెప్పండి. మార్నింగ్ 11:55. ఓకే, ఇప్పుడు చెప్పండి బాబు గురించి మాట్లాడి. మా బాబుకి చెప్పమ్మా, ఆరోగ్యం బాగుందా? ఆ బాబుకి ఎలా అంటే కొంచెము 2-3 years బ్యాక్ ఉంటాడండి. అంటే కొంచెం చెప్తే అర్థం చేసుకున్నాడు, తెచ్చినలేదు. స్కూల్కి వెళ్తాడు, బాగానే ఉంటాడు. కానీ తన హెల్త్ కొంచెం మెంటల్ గా అంటే మరీ వీక్ కాదు, కొంచెం తక్కువగా ఉంది. ఓకే. మొహం కళగా ఉంటుందా? ఫేస్ ఉంటుందండి. ఓకే. కొద్దిగా రాహు బాగాలేడమ్మా. రాహు దోషప్రదంగా ఉన్నాడు రాహు జాతకంలో. మరి దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. రాహు మహాదశ నడుస్తుంది. ఈ రాహు మహాదశ వల్ల ఆ చక్షు సమస్య వస్తుంది. చక్షు అంటే చెవులు, కళ్ళు, ముక్కు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా, బ్రెయిన్, ఇవన్నీ కూడా. ఓకేనా? కాబట్టి ఈ రకమైన సమస్య ఖచ్చితంగా వస్తుంది. మరి ఆ దోషం పోవాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించు, అధైర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ దశ 2040 వరకు ఉంది. ఈ 2040 వల్ల ఏమవుతుందంటే ఈ రకరకాల ఇబ్బందులు, మరి పిల్లల మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉండటం, మరి దాంట్లోనే మొండితనం ఉండటం, ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరంగా కనపడుతుంటుంది. కాబట్టి నేను చెప్పింది చెయ్యి, తిరిగి ఉండదు. రాబోయే కాలం అంతా బాగుంటుంది, కంగారు పడాల్సిన పని లేదు. ఇది చేస్తేనే మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకో. చేయకపోతే నువ్వు ఇబ్బంది పడుతూనే ఉండాలి పిల్లలతో. అట్లా. ఓకేనా? చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున దోష నివృత్తి కోసం అని చెప్పి గురువుగారు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమాలు, ఆశ్లేష బలి, శనైశ్వర హోమాలు, రుద్రహోమం, మృత్యుంజయ హోమం వంటి ఎన్నో హోమాల్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా జాతకం తెలుసుకొని దోష నివృత్తి చేసుకోవాలి అనుకున్నా, జాతకాన్ని తెలుసుకోవాలి అనుకున్నా, మీ పేర్లు నమోదు చేసుకోవాలి ఇందులో పాల్గొనేందుకు అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి సంతోషి గారు. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. నేను వన్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్ ని. అమ్మా సరే, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే, నా బర్త్డే Jan 9th, 1994. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఈవినింగ్ 7:30. ఎవరిది జాతకం? నాదే. నా పేరు సాయి జ్యోతి. అమ్మా మాట్లాడండి గురువుగారితో. చెప్పమ్మా. సాయి జ్యోతి అండి. సాయి జ్యోతి. పెళ్లి చేసుకున్నావా? ఏంటండి? పెళ్లి చేసుకున్నావా అంటున్నా. 2 బాబులండి. ఓకే, చెప్పమ్మా. దేని గురించి అడుగుతున్నావు? అంటే ఈ మధ్య కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాము. కొంచెం గాబరాగా ఉంటుంది. సహజంగా చెప్పమ్మా. అసలు నేను జాబ్ చేస్తాను, డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. రీసెంట్ గా కొన్ని జాబ్స్ చేసేయడం మానేయడం అలా జరుగుతోంది. అందరూ ఏమైనా పిలుస్తారు సాయి అంటే? అందరు పిలిచే పేరు చెప్పు. అందరు పిలిచే పేరు చెప్పండి. అందరు పిలిచే పేరు సాయేనండి. సాయి అంటే ఇప్పుడు జాబ్ రావడం కష్టం. గత 3 ఏళ్ల నుంచి స్థిమితం ఉండదు, విపరీతమైన ఖర్చులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి. మీ ఆయన పేరేంటి? రాజా. మొత్తం నీదే ప్రాబ్లం ఉంది కాస్త. అట్లా కొద్దిగా జాబులో స్థిరత్వం అయితే ఉండదు ప్రజెంటు. అది పోవాలంటే శనికి చేస్తే స్థిరత్వం వస్తుంది. అట్లా. ఓకేనా? జాతకం బాగుంది ఏమా. శనికి హోమం చేయాలి. శనికి హోమం చేస్తే స్థిరత్వం వస్తుంది. అట్లా. ఓకేనా? ఏప్రిల్ 5వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఎవరైనా గనక శనైశ్వర హోమాలు కావచ్చు, నాగ ప్రతిష్టాపన వీటిలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని సంప్రదించండి. అలాగే ఎవరైనా ఆర్థిక స్తోమత లేదు, శక్తి లేదు, మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం, దోష నివృత్తి చేసుకోవాలనుకుంటున్నాం, గురువుగారితో మాట్లాడాలనుకుంటున్నాం అని భావించేవారు కూడా మీకు పైన స్క్రోల్ అవుతున్న పీఠం నెంబర్స్కి ఫోన్ చేస్తే కనుక వారంలో 2కి ఫ్రీగా జాతకం చెప్పడం అవుతుందండి. అయితే పీఠం తరపున ఏదైతే నెంబర్ అంటే సమయం ఇస్తారో ఆ సమయాన్ని, ఆ రోజుని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కారణంతో మీరు మిస్ అయినా కూడా చెప్పడం అయితే జరగదండి. కాబట్టి ఒక్క విషయాన్ని గమనించండి.
నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా కూతురు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మే 25, 2013. ఓకే, టైం చెప్పండి అమ్మా. రాత్రి 11 గంటల 11 నిమిషాలు. అమ్మాయి పేరేంటమ్మా? ఆకాంక్ష. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వరంగల్ నుండి అండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే. ఈ చదువులో ఎలా ఉంటుందని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు. శని బాగాలేడు ప్రధానంగా, అంతమించి ఏం లేదమ్మా, బాగానే ఉంది. కథ బుద్ధి స్థిమిత ఉండదు. బుధుడు కూడా కాస్త నీచబడ్డాడు, దీనివల్ల బుద్ధి స్థిమిత ఉండదు. ఆరోగ్యం బాగుందా? మీ వారికి ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? వాళ్ళ నాన్నగారికి బాగానే ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ జాబ్ లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ దోషం ఏమవుతుందంటే ఇటు పాపకి ఇటు తండ్రికి కూడా కొడుతుంది. ఓకేనా? దీనివల్ల మరి శనికి బుధుడికి చేయించండి, చేస్తే మార్పులు వస్తాయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మ వినిపిస్తోందన్న మాట. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 48. అదే 88. టైం నెలమ్మా? జూన్ 2. టైం అండి అమ్మా? టైం అమ్మా ఎవరిది జాతకం? అబ్బాయిదా? మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదండి, అందుకని తెలుసుకుందామని చేశాను. ఎవరికైనా చూపించావా మరి? పెళ్లి కాలేదని జాతకం చూపించలేదా? చూపించానండి. ఏం చెప్పారు? అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే చేయించమన్నారు, చేయించాము. 11 వారాలు. సరే విను, జాతకపరంగా బలమైన సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం కళత్ర స్థానంలో పడింది. అంటే కళత్రం అంటే భార్య స్థానంలో పడింది. మరి దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటువంటి అభిషేకాల వల్ల, చిన్న చిన్న పూజల వల్ల ఫలితాలు రావు. బలమైన దోషం ఉన్నప్పుడు అవి సరిపోవు. నువ్వు చేసే పూజా బలం సరిపోదు. ఎప్పటికైనా పెళ్లి కావాలంటే నాగప్రతిష్ఠ ఆశేష బలి చేస్తే పెళ్ళి అవుతుంది, లేకపోతే మాత్రం కష్టం. ఓకేనా? ఇప్పటికన్నా చేయించు. ఏమ్మా? హైదరాబాద్ రేపు 5వ తారీఖు చేస్తున్నాము. కింద నెంబర్ కాల్ చేయి, అపాయింట్మెంట్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 16/5/2008. 2008. టైం చెప్పండి అమ్మా. ఉదయం 7 గంటలకు. ఓకే, అమ్మాయి పేరు? చందన. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. డైజెషన్ ప్రాబ్లం ఏం లేదా? లేదు స్వామి, తక్కువ తింటది పాప. అమ్మా? ఏం లేదు స్వామి. తక్కువ తింటుందంటే లోపల కడుపులో ఉంటే కరెక్ట్ ఏంది ఎందుకు? ఇప్పుడు తక్కువ తింటుంది అన్నామంటే లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. మరి వయసు తగ్గట్టుగా తినాలి కదా, తింటేనే శక్తి వస్తుంది. మరి తింటే శక్తి వస్తేనే చదవగలుగుతుంది. అవునా? ఎందుకంటే బలంగా కనిపిస్తుంది ఇక్కడ, ఆరోగ్యపరమైన దోషం కనపడుతుంది. తర్వాత మెచ్యూర్ అయిందా? స్టమక్ పెయిన్ అని వస్తుందా? ఒకసారి ఎప్పుడో వచ్చింది స్వామి, ఇంకా మళ్ళీ తగ్గిపోయింది. జాతకపరంగా సర్పశాప యోగం ఉంది. దీనివల్ల గర్భ సంబంధమైన దోషం బలంగా ఉంది. దాంతోపాటు ఖచ్చితంగా పెళ్లి తర్వాత ఇబ్బంది ఎదురవుతుంది. ఎవరినో నమ్మి మోసపోయే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. స్నేహితులకు ఎక్కువ వాల్యూ ఇస్తుంది. అవునా? ఫ్రెండ్స్ బాగుంటారేమో. కంట్రోల్ చేయి కాస్త. ఓకేనా? చాలా ఇబ్బంది పడుతుంది, కంట్రోల్ చేయి. ఫస్ట్ వీటికి చేయించు. నాగప్రతిష్ఠ ఆశేష బలే హోమాలు చేస్తే ఈ దోషాలు పోతాయి. ఇప్పుడు దా చెప్పి దోషం కాదు, ఏం చెప్పా? సర్పశాప యోగం. దానివల్ల గర్భ సంబంధమైన సమస్య వస్తుంది ఖచ్చితంగా. సర్పశాప యోగం అంటే ఏమవుతుందంటే కెరీర్ నాశనం అయిపోతుంది. టాప్ ఇప్పుడు ఏదో పాస్ మార్కులతో పాస్ అవ్వడం కష్టం, అట్లా ఉంటుంది పరిస్థితి. ఇది చేయటం వల్ల, ఈ వయసులో చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, విద్య బాగుంటుంది, పిల్లల మైండ్ సెట్ కరెక్ట్గా పనిచేస్తుంది, పిల్లలు తెలివితేటలు వృద్ధిలోకి వస్తాయి. చేయకపోతే ఇవన్నీ పోతాయి ఇట్లా. ఓకేనా? ఓకే. సర్పశాపాలు ఎందుకు వస్తాయి గురువుగారు?
సర్పశాపాలు అంటే మరి కొన్ని రకాల దోషాల వల్ల భ్రూణ హత్యలు చేయడం వల్ల కూడా సర్పశాపం వస్తుంది. స్త్రీ శాపం అనుకోండి, కొంతమంది పిల్లల్ని పుట్టగానే తీసుకెళ్ళి ఎక్కడ బయట వదిలేస్తూ ఉంటారు. మరి దానివల్ల కూడా స్త్రీ శాపాలు వస్తాయి. మరి పాములను అపరాధం చేసినా, 2 పాములు కలవటం చూసినా, ఏ రకమైన కారణం వల్ల పాముకు అపరాధం జరిగినా కూడా, పాములు పుట్టలకు ఏదైనా అపరాధం జరిగితే కూడా సర్పశాపం వస్తుంది. అది వీళ్ళే చేయక్కర్లా, తండ్రి చేయొచ్చు, తాత చేయొచ్చు, ముత్తాత చేయొచ్చు, ఎవరు చేసినా కూడా వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. మరి కొన్ని రకాల దోషాలు కొన్ని రోజులకు సర్పశాపాలుగా మారతాయి. మరి భార్యాభర్తలను విడదీస్తే ఇటువంటి దోషాలు వస్తాయి, తండ్రి కొడుకులను విడదీస్తే ఇటువంటి దోషాలు వస్తాయి. మరి పక్క వాళ్ళ సొమ్ము, అన్నదమ్ముల సొమ్ములు అపహరిస్తే, అన్యాక్రాంతంగా తీసుకుంటే కూడా ఇటువంటి దోషాలు వస్తాయి. మరి అంతకుముందు అనుకున్నాం, వాళ్ళు 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం, మరి మొదటి భార్య వాళ్ళ పిల్లలను వాళ్ళు అన్యాయం చేయడం, ఇటువంటి దోషాల వల్ల కూడా సర్పదోషాలు వస్తాయి. మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఎవరికి వాళ్ళం మన వాళ్ళు ఎవరైనా చేశారా, మన పూర్వీకులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇటువంటి అపరాధాలు ఏమైనా జరిగినాయా, అవన్నీ చూసుకోవాలి. దానివల్ల ఇటువంటి దోషాలు వస్తాయి. మరి దాంతోపాటు పూజ చేయడమే కాదు, ఇటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. మరి ఆస్తి మొత్తం కొట్టేసిన తర్వాత మరి మారుతల్లి పిల్లలు ఉంటారు, మరి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నువ్వు బాగున్నప్పుడు ఏం చేయాలి, వాడిని చేరదీసి నీకు ఉన్నంతలో కొంతమంది దగ్గర తీయడము, కనీసం వాడు చదువుకుండానే సహకరించడము, వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టడము, ఇటువంటివి ప్రయత్నం చేయాలి. చేస్తే దోషాలు తగ్గుతాయి. ఇటువంటి మహాపాపాలు చేసి పూజ చేశాం గురువారు ఫలితాలు రాలేదంటే మాత్రం రావు. ఇవి చేయడంతో పాటు ఇటువంటి ఏమైనా జరిగినాయా, మనకు అందుబాటులో ఉన్నారా, మన పూర్వీకులు ఎవరైనా ఇటువంటి పాపాలు చేశారా, అవన్నీ విచారించుకోవాలి. లేదు వాళ్ళకి అందుబాటులో లేరనుకోండి, మరి వేరే పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు, చదువు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అటువంటి వాళ్ళకన్నా సహాయం చేయాలి. చేస్తే ఈ దోషాలు పరిహారం అవుతాయి. లేకపోతే వెనకాల బిడ్డతరం వస్తూనే ఉంటుంది. తండ్రి, తాత, ముత్తాత ఎంతోమంది చూస్తున్నాం నిత్యకృత్యంలో. తెలియక ఇబ్బంది పడుతుంటారు తప్ప మనకి ఎవరు తప్పు వాళ్ళు తెలుసుకోరు. సహజంగా ఎవరికి వాళ్ళం మేము బాగానే ఉన్నాం, మేము అంతా మంచిగా చేసాం అనుకుంటాం. కానీ ఇటువంటి మహాపాపాలు. కొంతమంది దేవాలయాలు కడతారు, దేవాలయాలు కట్టిన తర్వాత సరైన అర్చకుడిని పెట్టరు, మరి అది కూడా పాపమే. మరి తర్వాత జనరేషన్ మారిపోతుంది. ఇప్పుడు జనరేషన్కి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇప్పుడు జనరేషనే కష్టంగా ఉంది. మరి దేవాలయాల్లో సరైన అర్చకులు దొరకట్లేదు, వేరే కులస్తులు వస్తున్నారు. వాళ్ళు ఎవడు నైవేద్యం పెట్టాలనే స్థితిలో ఎవరు పడితే వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. దేవాలయం కట్టడం కాదు, కట్టిన తర్వాత నిర్మాణం అనేది చాలా కష్టతరమైనటువంటిది. ఇవాళ దేవాలయం, నేను కూడా దేవాలయం కడదాం అనుకున్నా, మరి కట్టిన తర్వాత రేపొద్దున నా పిల్లలు మెయింటైన్ చేయాలిగా. మరి నా స్థాయిలో నా హయాం వరకు నేను చేస్తా, మరి మా పిల్లలు మెయింటైన్ చేయలేకపోతే అది మహాపాపం. మరి కొంతమంది దేవాలయాల్లో కమిటీ మెంబర్లుగా, చైర్మన్గా ఉంటున్నారు, అదేదో పెద్ద రాజకీయపరమైన పోస్ట్ అనుకుంటున్నారు. ఆ దేవాలయాల్లో ఎటువంటి అపరాధం జరిగినా వీళ్ళందరికీ వస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ కమిటీ మెంబర్కే వస్తుంది. నేను చాలామందిని చూసా, కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటారు, ఎవడో ఒకళ్ళో ఇద్దరు తప్ప. ఇటువంటివి కూడా మహాపాపాలు. ఈ దోషాలన్నీ కూడా పిల్లలకి సర్పశాపయాలు యోగాలుగా మారుతాయి. ఇవన్నీ విచారించుకోవాలి. వీటిలో ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది చూసుకొని దాంట్లోంచి బయటపడాలి. కొంతమంది నేను చెప్పిన తర్వాత, ఒక ఆయన ఆంజనేయులు గారని ఉన్నాడు, ఆయన దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత బాగుపడ్డాడు, పిల్లలందరూ బాగుపడ్డారు. ఇట్లా రకరకాలు ఉంటాయమ్మా. ఓకే, అంటే ఇది భర్త వైపే వస్తాయా, భార్య వైపు కూడా వచ్చే అవకాశం ఉందా గురుగారు? తల్లి తరపుైనా, తండ్రి తరపుైనా, ఎవరి నుంచి వచ్చినా కూడా వంశానుక్రమంగా ఖచ్చితంగా వస్తాయి. ఏ పక్కైనా వస్తుంది, అనుమానం లేదు. తల్లి తరపు కదా, మా వంశం కాదు కదా అనుకుంటానికి లేదు, ఖచ్చితంగా వస్తాయి. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అయ్యా, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుంది. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నాకు వినిపిస్తోందండి నా వాయిస్. చెప్పండి, మరి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 16/8/1968 మేడం. మళ్ళా చెప్పాలి. 16/8/1968. ఓకే, 68. టైం చెప్పండి అయ్యా. 8:55 అండి, 8:55. ఎప్పుడు, ఉదయమా రాత్రా? రాత్రి అండి. ఎవరిది జాతకం? నాదేనండి, ఉదయ్ కుమార్ నా పేరు. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి ఉదయ్ కుమార్ గారు. సార్, నాది ఒక దగ్గర స్థిరమైన జాబ్ లేకుండా అయిపోయిందండి. ఫస్ట్ నుంచి నీ పరిస్థితి అదే. ఎక్కడ 4 ఏళ్ళు కరెక్ట్గా పనిచేయవనా? వింటున్నారా? టీవీ పెట్టావా మళ్ళీ? సరే, జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే దేంట్లో స్థిమితం ఉండదు. నేను రోజు చెప్తూనే ఉంటా, ఏ వృత్తిలో కూడా కంటిన్యూగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు స్థిరంగా పనిచేయలేరు. మరి ఎక్కడ చేసినా మొత్తం శత్రుత్వం వస్తుంది.
కాలమే రివర్స్ ఉంటుంది. నువ్వు ఏదైతే ఒక మంచికి తలపెడతావో కాలం రివర్స్ ఉంటుంది. మరి వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ₹1 నిలబడదు. నువ్వు పెడితే తింటారు తప్ప నీకు ఎవడు 10 పైసలు సహాయం చేయడు. ఇది మీ జాతకంలో ఉన్న దోషం. మరి ఇప్పటికే నేను చెప్పిందంటే నీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది. లైన్లో ఉన్నావా? కాబట్టి నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయి. ఇది చేయడం వల్ల ఇక్కడి నుంచి రాబోయే కాలం అన్నా బాగుంటుంది. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 8-10-2002 అండి. 8-10-2004. 8-2. 8-10-2002. ఆహా, ఓకే. టైం చెప్పండి అమ్మా. ఈవినింగ్ 4 కలా అంతండి, నిమిషాలు గుర్తులేవు. ఎవరిది జాతకం? నాదేనండి. నా పేరు రేవతి. 4 అమ్మా. అవును గురుగారు, సాయంత్రం 4 కానీ ఎగ్జాక్ట్గా గుర్తు. చెప్పమ్మా రేవతి. గురుగారు నమస్తే అండి. నమస్తే. 2 మాట్లాడుతా చెప్పు. ఉన్నది స్ట్రైట్గా చెప్తావా, లోపల దాచుకుంటావా? ఏంటండి? ఉన్నది ఓపెన్గా మాట్లాడతావా, లోపల పెట్టుకుంటావా అని అడుగుతున్నా. ఉన్నదే చెప్తానండి. అంటే సగం అటు సగం ఇటు సగమా? ఏంటండి? నేను అడిగింది క్లియర్గా చెప్పు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతావా, ఓపెన్గా చెప్పలేవా? ఒపీనియన్ అనేది స్ట్రైట్ గానే మాట్లాడతానండి. చెప్పమ్మా, ఏంటి సమస్య? పెళ్లి గురించి అడుగుతున్నావు కదా? అవునండి. ఓ సంబంధం దగ్గర దాకా ఆగిపోయింది. ప్రాబ్లమ్స్ ఉన్నాయండి గురువు గారు. నేను అడిగిన దాన్ని చెప్పు. అమ్మా ఒక్క నిమిషం, గురువు గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. అలాగండి. ఒక సంబంధం దగ్గర దాకా ఆగిపోయింది. అవునండి. ఇష్టపడ్డ సంబంధం కూడా దూరం అయింది, అవునా? అంటే ఇలా నేనేం చెప్పలేదండి. అంటే అమ్మ వాళ్ళు చూసిదే, నా వరకేం తీసుకురాలేదండి. వాళ్ళ వరకునే తెలుసు. ఓకే, నువ్వు అసలు మాట్లాడలేదు అబ్బాయితో? లేదండి, అలాంటి ఏం జరగలేదు. సరే, మంచిదే. చెప్పమ్మా. అంటే 4 సంవత్సరాలు అయ్యి తమ్ముడు చనిపోయాడండి. అమ్మకి ఈ సంవత్సరం క్యాన్సర్ వచ్చింది. నేనేమోంచి బీటెక్ వెళ్తే బీటెక్ తమ్ముడు వాళ్ళు ఆగిపోయింది. మళ్ళీ డిగ్రీ చేసి ఎంఎస్సీకి సీట్ వచ్చిందండి. ఎంఎస్సీకి వెళ్తే అమ్మకి మళ్ళీ బాగోలేదని వచ్చాను. చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఏం బాగోట్లేదు. సరే, అధైర్యపడకు. జాతకపరంగా బలమైన కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్లనే మీ బ్రదర్కి కూడా దోషం. ఆ కుజదోషం వచ్చేటప్పటికి తృతీయ స్థానం, భ్రాతృస్థానంలో, ఇటు ఉద్యోగ స్థానంలో పడింది. తర్వాత మాంగళ్య స్థానంలో కూడా పడింది. ఇటు తమ్ముడికో అన్నకో. తర్వాత ఉద్యోగపరమైన సమస్య ఒకటి, వివాహపరమైన సమస్య, సంతానపరమైన సమస్య, ఇవన్నీ కూడా నీ జాతకంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అదే సమయంలో గురుడు బాగున్నాడు. భయపడాల్సిన పని లేదు. ఇవి చేయమ్మా. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయి. నీ భవిష్యత్తు బాగుంటుంది. జరిగిపోయింది, వదిలేసేయి. ఇక్కడి నుంచి నువ్వు బాగుండాలంటే నేను చెప్పించేయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. చెప్పచ్చు కదా అయ్యా? నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, 1989 అండి. నమస్తే. బాబు పేరు శివప్రసాద్ రాజు అండి. 89 వరకే చెప్పారు, నెల తేదీ చెప్పలేదు. 1989 అండి. 11 నెల అండి. 11 నెలమ్మా. 11 నెల 1989 అండి. తర్వాత బాబు పేరు శివప్రసాద్ రాజు. టైం చెప్పాలి. టైము తెల్లవారుజాముని 4:16 అండి. 4:16. ఇప్పుడు బాబు పేరు చెప్పి గురువు గారితో మాట్లాడండి. బాబు చెప్పండి. అబ్బాయి పేరండి చెప్పండి. అబ్బాయి పేరు శివప్రసాద్ రాజు అండి. శివప్రసాద్ రాజు. కంగారు పడకుండా చెప్పండి. జాబ్ గురించి అడుగుతున్నావా? లేదు సార్, మా అబ్బాయి మ్యారేజ్ గురించి అడుగుతున్నానండి. ఓకే, ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి జాబ్ చేస్తున్నాడండి, సాఫ్ట్వేర్. ఓకే, జాతకపరంగా నాగదోషం ఉంది ఒకటి, కుజదోషం కూడా బలంగా ఉంది. కుజదోషం వల్ల పెళ్ళి అని పేరెత్తగానే అయిపోతుంది, ఏదో సంబంధం ఇబ్బందులు వస్తాయి, అవునా? పెళ్ళి ఊసెత్తగానే అదేదో అడ్డంకి వస్తుంది ఫస్ట్. ఉన్న దోషమే అది. నాగప్రతిష్ఠ చేయించండి, ఆశేష బలి చేయించండి, ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత బాగుంటుంది. ఈయనకు పెళ్ళి కావడం కష్టం. పెళ్ళి భార్య కనుక అడుగు పెట్టిన మరుక్షణం నుంచి స్టార్ తిరుగుతుంది అబ్బాయికి. ఓకేనా? విన్నారా అండి? నెక్స్ట్ కాల్ అయ్యా. సరే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14/11/2011. టైం చెప్పండి. 9:45 ఉదయం. ఎవరిదండి జాతకం? మా పాప పేరు? కృష్ణశ్రీ తేజ. మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా. గురుగారు నమస్తే అండి. నమస్తే. అమ్మాయి ఏం చదువుతుంది? 6th క్లాస్ అండి. చదువులో వెనకబడి ఉన్నది ఏంటి అర్థం కాలేదు. ఏదైనా మొండితనం కొద్దిగా ఉంటుంది బాగా.
గురుగారు అసలు ఏం చదవట్లేదు, ఏం గుర్తుండట్లేదు అసలు. నేను అడిగిందా అని చెప్పు. మొండితనం చిన్నప్పటి నుంచి మొండితనం ఉందా లేదా? ఉంది గురుగారు. కొండ మీద కోతినంటే తెచ్చేయాల్సింది నువ్వు, అవునా? కొద్దిగా వీక్గా ఉంది గురుగారు పాప. ఏమ్మా ఏంటి? పాప వీక్గా ఉంది గురుగారు కొద్దిగా చిన్నప్పటి నుంచి. కొద్దిగా సహజంగా ప్రజెంట్ అమ్మాయికి రాహు దశ నడుస్తుంది. ఈ రాహు దశ వల్ల ఎట్లా ఉంటుందంటే తిన్న తిండి ఒంటికి పట్టదు, అర్థమైందా? అది కాకుండా ఏదో ఒక ట్రాన్స్లో ఉంటుంది ఈ అమ్మాయి, దానివల్ల ఇదంతా ఇబ్బంది. రాహు చేయించండి, రాహుకి ఎదురు చేయించండి, చేస్తే మార్పులు వస్తాయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి అమ్మ, కొంచెం గట్టిగా మాట్లాడాలి. టైం అదే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 2006 మే నెల 2 మే 2, 2006. టైం చెప్పండి అయ్యా. 1:25 మధ్యాహ్నం. ఓకే, మంగళవారం. ఎవరిది జాతకం? మా అబ్బాయిది మేడం. అబ్బాయిదా? మాట్లాడండి గురువు గారితో. చెప్పయ్యా, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? అబ్బాయి చదువుతాడు స్వామి. ఏం చదువుతున్నాడు చెప్పాలి. చదువుతాడులే, ఎన్నో క్లాసు? బీటెక్ పట్టిరు. ఓకే, నువ్వేం చేస్తుంటావు? నేను అదే కొన్ని పనులు. ఏం పనులు, ఎన్ని పనులు చేస్తావేంటి? వ్యవసాయం పనులు అట్లాంటి. అవునా, ఓకే. ఎన్నో సెకండ్ ఇయరా బీటెక్? తెలియవాడు గట్టిగా చదువుతాడు. ఫస్ట్ ఇయర్. సరే, ఫస్ట్ ఇయర్ అయినా పర్లేదు. చాలా గట్టిగా చదువుతాడు, తెలియగలవాడు. చూడగానే ఒకసారి వెంటనే పట్టేస్తాడు. తెలివితేటలు ఉన్నాయి ఏమన్నా? లేదు స్వామి, మొండికేస్తుంది కొంచెం. మొండి చేస్తారా అంటే లవ్ అఫైర్ ఉంది కొద్దిగా. లవ్ అఫైర్ ఉంది. లేదు స్వామి, ఉంది. అదే మొండితనంలో అటు ఇటు ఉన్నాడు కానీ లవ్ అఫైర్ ఉంటుంది. కాదే అది అంటీ ముట్టకుండా ఉంటుందన్నమాట. అట్లా దానివల్ల కొంత డిస్టర్బ్ అవుతున్నాడు. దాంతోపాటు ప్రధానంగా దోస్తులు బాగున్నారు, అవునా? అదే ఉండదు అంటే మనకు తెలియదు. సరే, గట్టిగా అడుగు. ఇట్లా గురువుగారు చెప్పాడు, దోస్తులు ఉన్నారట, ఏం సంగతి అని అడుగు. అడిగి ఒకసారి నాకు ఫోన్ చేయమని నేను చెప్తా, ఓకేనా? పాప నీకేం తెలియదు కదా, నీకు చెప్పట్లేదు ఆయన, అర్థమైందా? దోస్తులతో దెబ్బతింటున్నాడు, స్నేహితులతో దెబ్బతింటున్నాడు, ఓకేనా? ఇంకా ఇబ్బంది అనిపిస్తే నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే సెట్ అవుతుంది లైఫ్. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మ నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే. నమస్కారం మేడం. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1/12/1970 మేడం. 75? 78 మేడం. టైం చెప్పండి అమ్మా. మేడం టైం తెలియదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం అదన్నా? ఉదయమే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. మాట్లాడండి గురువు గారితో. నమస్తే అమ్మా, చెప్పు. ఏం చేస్తాం, మనకి అన్ని ఏదనుకున్నా ఒకటైతే ఒకటి అనుకుంటే అయిపోయింది మేడం. ఎవరికి, నీకా? స్వామి. ఏం పని చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన లేడు స్వామి, 3 ఏళ్ళు చనిపోయి. అయ్యో, సరే. పిల్లలు సెటిల్ అయ్యారా? పిల్లలు ఏం చేస్తున్నారు? 3 పిల్లలు స్వామి. ఒక అమ్మాయి బిఎస్ నర్సింగ్ చేస్తాను, 3rd year. బాబు 7th. బాబు పేరేంటి? బాబు 7th, పాప రెండో పాప వచ్చి 8th. చిన్నపిల్లలు. సరే, జాతకపరంగా అధైర్యపడాల్సిన పని లేదు. కాకపోతే కాలసర్పదోషం ఉన్నది నీ జాతకంలో. ఓవరాల్గా పిల్లలైతే మంచి వృద్ధిలోకి వస్తారు, అనుమానం లేదు, ఓకేనా? అధైర్యపడబాకు. ఖచ్చితంగా మీ మగపిల్లాడు మాత్రం మంచి స్థాయికి వస్తాడు, ఓకేనా? ఎందుకంటే మీకు దుఃఖం ఉండొచ్చు కానీ సహజంగా కాలసర్పదోషం ఉంటే ఇట్లాగే తల్లో తండ్రో చిన్నతనంలో చనిపోవడము, మళ్ళీ దానివల్ల పిల్లల స్థితిగతులు మంచి చెడు చూడలేకపోవడం జరుగుతుంటుందమ్మా సహజంగా. 78లో ఎవరు పుట్టినా కూడా ఖచ్చితంగా కాలసర్పదోషం ఉంటుంది. అదే దోషం నీ దాంట్లో కూడా ఉంది, ఓకేనా? పిల్లలు మంచిగా చదివించు, చాలా బాగుంది, మీ వాడు మంచి స్థాయికి వెళ్తాడు. తప్పకుండా గురుగారు. అందుకే దోషాలు, జాతకాలు అవి తెలుసుకున్న తర్వాత వాటిని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మన జీవితం ఎలా ముందుకు వెళ్లాలో భగవత్ అనుగ్రహంతో చక్కగా ముందుకు వెళుతుంది. అలా ఎవరైనా దోష పరిహారాలు చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఏప్రిల్ 5వ తారీఖు వసంత నవరాత్రుల్లో అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. మీకు కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్ని సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. మీరు వచ్చి అందులో పాల్గొనొచ్చు. ఆ హోమాది క్రతువుల్లో అవ్వదు అనుకుంటే మీ పేరు మీదే పూజలు జరుగుతాయి. చక్కగా జీవితాన్ని అయితే సుఖమయం చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.